హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టైనీ నీడిల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక శారీని కుర్తీ అండ్ దుపట్టాగా కన్వర్ట్ చేశాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అండి. ఇది చాలా ఇయర్స్ బ్యాక్ శారీ. ఈ శారీని ఫస్ట్ దుపట్టా కట్ చేసుకుంటున్నాను. శారీలో నుంచి కొంత పార్ట్ కట్ చేసుకుంటున్నాను. 2.5 మీటర్స్ దుపట్టా అయితే కరెక్ట్గా ఉంటుంది అనిపించింది. అంటే మంగళగిరి పట్టు ఇలాంటి మెటీరియల్స్కి 2.5 వస్తుంది. అదైతే కరెక్ట్గా సరిపోతుంది ఎంత సైజ్కి అయినా. చూడడానికి కూడా నిండుగా బాగుంటుంది అనిపించింది. అందుకని ఫస్ట్ పళ్ళు సైడ్ నుంచి ఒక 2.5 మీటర్స్ మార్క్ చేసుకొని కరెక్ట్గా హాఫ్కి శారీని కట్ చేసేస్తున్నాను. నీట్గా ఇలా పెట్టుకోండి. స్టార్టింగ్లో అయితే స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. చివరి వరకు కట్ చేసి దాన్ని ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. దాన్ని ఎలా మార్చానో తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. ముందు ఇలా ఉన్న శారీకి ఆల్రెడీ ఫాల్ కుట్టే ఉంటుంది కదండి, అది రిమూవ్ చేసేసుకోవాలి. ఫాల్ తీసేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అలా ఫాల్ రిమూవ్ చేసేసుకున్నాను. తర్వాత లెంత్ చూసుకుంటున్నాను. జనరల్గా ఒక కుర్తీ అంటే 40 or 41 ఇంచెస్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫుల్ లెంత్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే 2 బార్డర్స్ బాగున్నాయి, ఒకటి తీసేస్తే తగ్గిపోతుంది. టోటల్ లెంత్ వచ్చేసి 44 వచ్చింది. బాగుందని ఉంచేసాను. ఫస్ట్ అయితే ఖచ్చితంగా చేయాల్సిన స్టెప్, లైనింగ్ని ఖచ్చితంగా వాష్ చేసి ఇలా హ్యాంగ్ చేసుకోండి. పూర్తిగా ఓపెన్ చేయొద్దండి, చేస్తే సాగిపోతుంది. నేనైతే ఇలా హాఫ్కి హ్యాంగ్ చేశాను. మీకు చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డింగ్ సైడ్ మన వైపు, ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్ వైపు ఉండేలా చూసుకోండి. తర్వాత దీని లెంత్ వచ్చేసి జనరల్గా ఏ లైనింగ్ అయినా 38 ఇంచెస్ ఉంటుందండి. 38 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. ఇదైతే 2 మీటర్స్ అండి. 2 మీటర్స్ లైనింగ్ కుర్తీకి. హ్యాండ్స్కి మళ్ళీ ఒక హాఫ్ మీటర్ ఉంది. టోటల్గా 2.5 మీటర్స్ సరిపోతుంది ఒక కుర్తీకి లైనింగ్కి. బార్డర్లో సమానంగా ఒక లైన్ గీసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా మనం షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాము. 6.5 నుంచి 7 ఇంచెస్ పెట్టుకోవచ్చండి. నేనైతే 7 ఇంచెస్ పెట్టాను. డౌన్ కూడా 7 ఇంచెస్ పెట్టాను. ఒక లైన్ గీసేసుకున్నాను. ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెస్ పెట్టి ఒక లైన్ గీసుకున్నాను. తర్వాత చెస్ట్ సైజ్ వచ్చేసి 36 అండి. 36/4 9 ఇంచెస్. అక్కడ నుంచి కిందకి 14.5కి మార్క్ చేసుకోవాలి వెయిస్ట్ కోసం. తర్వాత 21కి మార్క్ చేసుకోవాలి హిప్ కోసం, హిప్ మెజర్మెంట్ కోసం. ఇప్పుడు 9 ఇంచెస్ కదండి, 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను వెయిస్ట్. ఇది వచ్చేసి 40 ఇంచెస్ హిప్ అయితే 10 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. బాటంలో వచ్చేసి 10+1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసుకొని సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటికీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేస్తున్నాను. 9+2 8+2. ఇక్కడ మాత్రం 1 ఇంచ్ యాడ్ చేయాలండి. ఇక్కడ ఓన్లీ ఫోల్డింగ్కే, ఇంకా మనం కింద ఖర్చుకి ఎక్స్ట్రా పెంచుకోవడానికి ఏముండదు హిప్ నుంచి కిందకి. ఇక్కడ కూడా 1 ఇంచ్ యాడ్ చేశాను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి. తర్వాత ఇవన్నీ జాయిన్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక ఇలాంటి ఆర్మ్ కర్వ్ ఉంటే నేను చూపించినట్టు మార్క్ చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఉండదు. కరెక్ట్ మెజర్మెంట్స్ పెట్టినా కూడా చెస్ట్ దగ్గర లూజ్గా ఫ్రీగా ఉంటుంది. తర్వాత వేస్ట్ నుంచి హిప్కి ఇలా లోపల కర్వ్ వచ్చేలా పెట్టుకోండి. డ్రెస్ లుక్ బాగుంటుంది చూడడానికి. చూపించినట్టుగా పైనుంచి కిందకి అన్నీ జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ మార్క్ చేసుకోవడానికి 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. తర్వాత దానికి ఇట్లా ఆర్మ్ కర్వ్ పెట్టుకొని జాయిన్ చేసేసుకోండి. ఒక ట్రయాంగిల్ని జాయిన్ చేసుకున్నట్టు.
తర్వాత చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఆ లైన్కి లోపల కట్ చేసుకోకండి, బయటే కట్ చేసుకోండి, క్లాత్ తగ్గకుండా ఉంటుంది. ఇందులోనే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఉన్నాయండి. 4 ఫోల్డ్ పెట్టాం కాబట్టి నేను చూపించిన దగ్గర టక్స్ పెట్టుకోండి. సిజర్తో కొంచెం వీ కట్ వచ్చేలా పెట్టుకోండి. తర్వాత స్టిచ్చింగ్ అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఆ 2 పాయింట్స్ జాయిన్ చేసుకోవచ్చు. ఈ పైన ఆల్రెడీ ఫోల్డింగ్లో మనం పెట్టాం కాబట్టి ఫోల్డ్ని ఓపెన్ చేసుకుంటూ కట్ చేసుకుంటున్నాను. మెల్లగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. శారీని రొటీన్గా ఎప్పుడు లాంగ్ ఫ్రాక్లా చేసుకునే కంటే ఇలా ట్రై చేయండి. ఈజీ టు వేర్, ఎక్కడికైనా వేసుకెళ్ళొచ్చండి. పిల్లలతో ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది. అది ఎక్కువ సార్లు కూడా వేసుకోం ఆ శారీని లాంగ్ ఫ్రాక్గా చేసుకున్న. ఇలా అయితే చాలాసార్లు ట్రై చేయొచ్చు. తర్వాత దీనిలో నుంచి లోపల పార్ట్ని రిమూవ్ చేసేస్తే అది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. 3/4 ఇంచ్ మార్క్ చేసుకొని ఆ మార్క్ చేసుకున్న దానికి ఇట్లా జాయిన్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దామండి. ఇవి ఆల్రెడీ నేను కట్ చేసి వీడియో మిస్ అయింది, మళ్ళీ ఇంకో దాంట్లో చూపిస్తున్నాను మార్క్ చేసి. ఫస్ట్ ఇలా మన వైపు ఫోల్డింగ్ ఉండేలాగా, మనకు ఆపోజిట్ వైపు ఓపెన్స్ ఉండేలా చూసుకోవాలి. తర్వాత 9 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. 9 ఇంచెస్ వచ్చేలా క్లాత్ చూసుకోవాలి. లెంత్ వచ్చేసి నేను హ్యాండ్ వచ్చేసి 10 ఇంచెస్ పెడుతున్నాను. +1 ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి స్టిచ్చింగ్కి. 10 + 1 11 ఇంచెస్ ఏమో లెంత్ వచ్చింది. విడ్త్ వచ్చేసి 5 + 2 7 ఇంచెస్ అండి. 5 ఒరిజినల్, 2 + 2 ఏమో మార్జిన్ అనమాట. పైనుంచి 3.5కి డౌన్ చేసుకోవాలి. అక్కడ నుంచి లోపలికి 2 ఇంచెస్ మార్జిన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఇలా షేప్ గీసుకోవాలి. తర్వాత ఈ ఎక్స్ట్రా మార్జిన్ ఒరిజినల్ మార్కింగ్స్ మొత్తం జాయిన్ చేసుకోవాలి. చూపించిన విధంగా ఇప్పుడు నేను చూపించాను కదండి, అలా కట్ చేసుకోవాలి. నేనైతే కట్ చేయట్లేదండి. మీరు కట్ చేసుకున్న తర్వాత షేప్ ఎలా వచ్చిందో గీసి అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఇట్లానే షేప్ పక్కన కూడా వస్తుందండి. నేను మీకు అర్థం అవడానికి ఇక్కడ గీసి చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ లోత్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ ఒరిజినల్ మార్కింగ్ దగ్గర నుంచి మిడిల్ పాయింట్కి ఇట్లా కరెక్ట్గా పెట్టుకొని మధ్యలో గీసుకోవాలి. అక్కడ మార్క్ చేసుకొని అది 3/4 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను రఫ్గా వైట్ పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. అప్పుడు లోతు వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్. ఆ పాయింట్స్ దగ్గర టక్స్ పెట్టుకోండి. ఫ్రంట్ సైడ్ గుర్తని అది మధ్యలో ఒకటి అటువైపు ఒకటి టక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తాను. క్లాత్ని పళ్ళుకి మనం ఎటువైపు అయితే కట్ చేసామో మిగిలిన అక్కడి నుంచి 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక హాఫ్ చేసుకోవాలి మొత్తం. తర్వాత మళ్ళీ దాన్ని సగం చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. దాని మీద లైనింగ్ ఇట్లా పెట్టుకోవాలి. పైన బ్లూగా వచ్చిన బార్డర్ని నేను తీసేసాను. ఆ కలర్ వస్తే బాగుంటుందని. కదలకుండా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఫ్యాన్ అది ఆపేసేయాలి ఎగరకుండా. ఆ బ్లూ పార్ట్ వరకు కరెక్ట్గా సెట్ చేసుకొని తీసేసాను. ఇట్లాంటి క్లాత్లు మీద చేయడం ఈజీయేనండి. సిల్క్ క్లాత్ అయితే కదిలిపోతాయి, కానీ కాటన్ కానీ ఇలాంటివి కొంచెం కాటన్ కలిసిన పట్టువి ఈజీగానే ఉంటాయి.
అంతా కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇలాగే మీరు ఏ క్లాత్ కట్ చేసుకునేటప్పుడైనా ముందు చూసుకోవాలండి, పైకి ఏం వస్తుంది, షోల్డర్ వైపు ఎట్లా డిజైన్ ఉంది, దాన్ని బట్టి పెట్టుకోవాలి. ఇట్లా అంతా కట్ చేసేసుకొని ఇట్లా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ కట్ చేసుకుందాం. నేనైతే ఎప్పుడు ఈ బక్రం షీట్ మీదే చేస్తానండి. ఇప్పుడు బ్యాక్ నెక్ చూద్దాము. బ్యాక్ నెక్కి 9x9 తీసుకోవాలి. 9x9 తీసుకొని దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలండి. మిడిల్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా పైన 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇది నెక్ విడ్త్. నెక్ లెంత్ వచ్చేసి బ్యాక్ లెంత్ నేను 6.5 పెట్టుకుంటున్నాను. మీరు 7.5 వరకు పెట్టుకోవచ్చండి. కింద కూడా 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని అలా ఒక చిన్న రౌండ్ షేప్ ఇచ్చేసేయండి. మీరు ఇది ఆర్మ్ కర్వ్తో కూడా ఇవ్వచ్చు, ఫ్రీ హ్యాండ్తో అయినా ఇవ్వచ్చండి, ఎలాగైనా మన ఇష్టం. స్కెచ్ పెన్తో గీసుకోండి, కొంచెం డార్క్గా కనిపిస్తుంది. తర్వాత అటువైపు ట్రేస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సేమ్ పేపర్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మనం ఈజీగా ఇటు సైడ్ కూడా ట్రేస్ చేసేసుకోవచ్చు. తర్వాత ఏం చేయాలంటే 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని దాన్ని కూడా ఒక రౌండ్ షేప్గా తీసుకోవాలి. ఆ 1 ఇంచ్ పాయింట్స్ అన్నీ జాయిన్ చేసుకోండి. బక్రం పేపర్తో పెట్టి చేస్తే నెక్ స్టిఫ్గా కరెక్ట్గా వస్తుందండి, షేప్ అసలు మిస్ అవ్వదు. ఆ బయట గీసిన లైన్ మీద కట్ చేసేసుకోవడమే. బ్యాక్ సైడ్ నెక్ 6.5 8 ఇంచెస్ వరకు పెట్టుకొని డోరీస్ పెట్టుకుంటే చాలా మంచి లుక్ ఉంటుందండి. నేను ఇప్పుడు డోరీస్ పెడతాను దీనికి. బ్యాక్ నెక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ కూడా 9x9 తీసుకొని సేమ్ ఇందాక చూపించినట్టుగా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలండి. హాఫ్కి ఫోల్డ్ చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ ఏదైతే ఫ్రంట్ కూడా అదే మార్క్ చేయాలండి. లెంత్ వచ్చేసి 6 పెట్టుకుంటున్నాను, మీరు 7 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా ఇటు సైడ్ కూడా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. తర్వాత పైనుంచి 3.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఆ మార్క్ చేసుకున్న పాయింట్కి ఒక లైన్ గీసుకుంటున్నాను. తర్వాత ఈ పై దాన్ని కొంచెం కర్వ్ షేప్ ఇవ్వండి, ఇవ్వకపోయినా కానీ మీ ఆప్షన్. పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి కొంచెం కర్వ్ షేప్ ఇవ్వాలి. దీన్ని కొంచెం డార్క్ చేసుకొని ఇందాక చూపించినట్టు బ్యాక్ నెక్ చూపించినట్టు ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే ట్రేస్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఒక లైన్ గీసుకోండి. సేమ్ ఆ షేప్ వచ్చినట్టే ఇంకొక షేప్ గీసుకొని కట్ చేసుకోండి. దీన్ని కూడా అలాగే ట్రేస్ చేయండి. ఇలా ఫ్రంట్ నెక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండిటికి వెనక ఒక లైనింగ్ పెట్టి మెయిన్ మెజర్మెంట్తో స్టిచ్ చేసేయాలండి. లైనింగ్కి దానికి అటాచ్ చేసేయాలి. ఇప్పుడు ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ మీద స్టిచ్ చేసేయాలి. చేశాక ఫోల్డ్ చేసి చూపించినట్టుగా స్టిచ్ చేసేయాలి. రెండు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బాటమ్ వైపు పెట్టాను. మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ లైనింగ్ పెట్టాను. కింద బాటమ్ పార్ట్ ఒక్కటి వదిలేసి సైడ్స్ అన్నీ జాయిన్ చేయాలి. షోల్డర్ సైడ్స్ అన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసుకోవడమే. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సమానంగా ఎంతవరకు అయితే అంతవరకు ఉంచి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా ఇందాక, దాన్ని కట్ చేసుకున్న తర్వాత కింద ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి 2 స్టిచ్ చేసేసుకోవాలి 2 టైమ్స్.
తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎలా జాయిన్ చేయాలో చూద్దాము. ఫస్ట్ షోల్డర్ వైపు కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని హాఫ్కి ఒక టక్స్ పెట్టుకోండి. ఈ బకరం షీట్కి జాయిన్ చేసిన నెక్ కూడా సేమ్ అలాగే హాఫ్కి ఒక టక్స్ పెట్టుకోండి. తర్వాత ఆ 2 టక్స్ కరెక్ట్గా సెట్ చేసుకొని పిన్స్ పెట్టేసుకోండి. కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు అక్కడ మనకి నెక్ ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ ఎలా ఉందో అలానే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇప్పుడు లోపల ఉన్న పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మాత్రం ఉంచి జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఆ స్టిచ్ అసలు కట్ అవ్వకూడదు. స్టిచ్ నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసి కట్ చేసుకోవాలి. తర్వాత ఈ కార్నర్స్ దగ్గర కొంచెం టక్స్ ఇచ్చుకోండి, కొంచెం కట్ చేయండి, స్లిట్ ఇవ్వండి. తర్వాత ఇంకా ఫోల్డ్ చేసేయడమే. ఫోల్డ్ చేస్తే పైన ఒక స్టిచ్ వేసేయాలండి. అలా చూపిస్తున్నట్టు పైన ఒక స్టిచ్ చేయాలి. అయిపోయింది. ఇంకా ఫ్రంట్ నెక్. బ్యాక్ నెక్ కూడా సేమ్ అలాగే ఇందాక చూపించినట్టు మధ్యలో టక్స్ ఇచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను డోరీ జాయిన్ చేస్తున్నాను. దానికి పైనుంచి 2.5 ఇంచ్ అండి మార్క్ చేసుకొని ఇలా డోరీ బయట వైపు వచ్చేలాగా బయట వైపుకి డోరీ పెట్టేసాను, అటువైపు ఇటువైపు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇట్లానే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయిందండి. దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ వదిలేసి కట్ చేసుకోవాలి. లోపల పార్ట్ అంతా తీసేయాలి. జాగ్రత్తగా చేసుకోవాలండి. తర్వాత దీనికేమో కర్వ్స్ దగ్గర స్లిట్స్ ఇవ్వాలి. ఇచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసి టాప్ స్టిచ్ ఒకటి వేసేయాలి. కరెక్ట్గా డోరీ కట్టుకునే విధంగా వచ్చేస్తుంది అలా స్టిచ్ చేస్తే. అయిపోయింది. డోరీకి నేనేం ప్రిపేర్ చేయలేదండి. చున్నీకి టాజిల్స్ వేయాలి. ఆ టాజిల్సే దీనికి వేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి షోల్డర్ వైపు నుంచి నెక్ వైపుకి, షోల్డర్ వైపు ఒక 1/2 ఇంచ్ తగ్గించి నెక్ వైపు సమానంగా ఉంచి కట్ చేసుకోవాలి. టాప్కి బాటమ్కి రెండిటికి ఇలానే చేసుకున్న తర్వాత చూపించిన విధంగా బాటమ్ పార్ట్లో రైట్ సైడ్ పైకి రావాలి. 2 రైట్ సైడ్స్ జాయిన్ అవ్వాలి. 2 రైట్ సైడ్స్ ఒకే వైపు ఉండాలి. అట్లా పెట్టాలి. టాప్ పార్ట్కి లైనింగ్ పైకి రావాలి. అలా పెట్టి షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనకి ఇందాక లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దానికి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. హ్యాండ్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి హ్యాండ్స్ రాంగ్ సైడ్, లైనింగ్ వైపు రాంగ్ సైడ్ ఉండాలండి. పెట్టి కింద ఒక స్టిచ్ చేయాలి. తర్వాత దాన్ని ఫ్లిప్ చేసి హ్యాండ్ చుట్టూతా ఒక స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఇంకా టాప్ని ఇలా పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కోసం గుర్తుగా మనం స్లిట్స్ పెట్టుకున్నాం కదా, అది ఫ్రంట్ పార్ట్కి రావాలి. అలా సెట్ చేసి జాయిన్ చేయాలి హ్యాండ్స్ని. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇట్లా హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు డబల్ స్టిచ్ వేసుకోండి. ఫస్ట్ మిడిల్ పార్ట్ నుంచి మొదలు పెట్టండి. ఇట్లా హ్యాండ్స్ అయిపోయింది స్టిచ్చింగ్. ఇప్పుడు బాటంలో మనం కొంచెం బయట వైపు 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలండి. ఎందుకంటే సైడ్స్ ఇట్లా సాగినట్టు వచ్చేస్తుంది. అలా చేయకపోతే ఇట్లా కరెక్ట్గా ఫోల్డ్ చేసి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని పట్టుకొని కరెక్ట్గా ఫోల్డ్ చేసి బయట వైపు, ఫోల్డింగ్ వైపు కాకుండా ఓపెన్ సైడ్ నుంచి ఒక 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ 3/4 ఇంచ్ వరకు తీసుకొని మిడిల్లోకి ఈక్వల్గా వచ్చేటట్టు వెళ్ళిపోవాలి. చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత సైడ్ స్టిచ్ చేసుకోవాలి. కట్ చేసుకొని బాటమ్ వైపు డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి. హిప్ వరకు స్టిచ్ చేసుకోవాలి. హిప్ నుంచి ఎలా చేయాలంటే ఇలా అటువైపుది అటువైపు ఫోల్డ్ చేసుకోవాలి, ఇటువైపుది ఇటువైపు ఫోల్డ్ చేసుకోవాలి. హిప్ మార్కింగ్ వరకు వచ్చాక పైనే ఒక 1 ఇంచ్ పైన రఫ్ చేసుకోండి. రఫ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసి మధ్యలో ఒక స్టిచ్ చేసి ఇప్పుడు ఎటు సైడ్ కాదు సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు అలా
కుర్తీ స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం చున్నీని ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఒకవైపు ఏమో పళ్ళు ఉంది, శారీ పళ్ళు ఉంది, ఒకవైపు ఏమో ప్లెయిన్గా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, శారీ పళ్ళులో డిజైన్ ఉంది కదా, కొంచెం కలర్ఫుల్గా ఉంది కదా, అంతవరకు కరెక్ట్గా మిడిల్లో ఫోల్డ్ చేసి మార్క్ చేసి కట్ చేసేసుకున్నాను. అటువైపు అంతా కరెక్ట్గా మిడిల్లో ఫోల్డ్ చేసి కట్ చేసేయాలి. చూసుకోవాలండి డిజైన్. నాకు ఆ మామిడి పిందెలు డిజైన్ పైకి ఉంది కాబట్టి అలా కట్ చేశాను నేను. ఇప్పుడు ఆ కట్ చేసిన సైడ్ని ఇటువైపు అటాచ్ చేసుకోవాలి. అది మనకి పోగులు రాకుండా నీట్గా ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అటువైపు డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోండి. ముందు ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇటువైపుకి తీసుకొచ్చి ఫస్ట్ ఏం చేశానంటే మెయిన్ ఫ్యాబ్రిక్ వైపే స్టిచ్ చేసేసాను. అంటే స్టిచ్ చేసినట్టు కనిపించాలి, అట్లాగే మెయిన్ జాయిన్ చేసి స్టిచ్ చేసేసాను. బ్యాక్ సైడ్ స్టిచ్ కాకుండా ఇట్లానే బయటికి పెట్టి స్టిచ్ చేసేసానండి. అలా స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తే ఆ స్టిచ్చింగ్ అయిన పార్ట్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు గమనించండి, బయట వైపుకే కనిపించేలా స్టిచ్ చేశాను. రైట్ సైడే అలా బయటికి కనిపిస్తుంది చూడండి, అది అలా ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది, నీట్గా ఉంటుంది, పోగులు కూడా పట్టవు. చున్నీ అంటే ఎప్పుడు కదులుతూ ఉంటుంది కదా, దానికి ఇలా వేసుకుంటే నీట్గా ఉంటుంది, పోగులు అవి రాకుండా ఉంటామండి, సిల్క్ కాబట్టి. ఇంకా మనం దీనికి పీకో కూడా చేసే పని లేదు. దీన్నేమో డబుల్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇది కూడా అయిపోయిందండి. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్కి ఇది మళ్ళీ సగం చేసి అటు ఇటు వేస్తే బాగుండదని దీనికి తీసేస్తున్నాను. లెంత్ ఎలాగో సరిపోయిందిలేండి, ఎక్కువే ఉంది, 2.5 చేసుకున్నాం కదా, ఈ కొంచెం పోయినా ఏమి ఇబ్బంది రాదు. ఇది కట్ చేసేసుకొని దీన్ని కూడా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాను ఇటు సైడ్ కూడా. అంతేనండి. దీనికి ట్యాజిల్స్ వేయాలని క్లాత్ తీసుకొచ్చాను, నెట్ ఫ్యాబ్రిక్తో ట్యాజిల్స్ వేశాను. ఇంకా అది కూడా ఈ వీడియోలో పెడితే లెంతీ అయిపోతుందండి, ఇంకో వీడియో చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చూడండి, చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇట్లా బాటంలో అటు సైడ్ ట్యాజిల్స్ వేశాను. మీరు థంబ్నెయిల్లో గమనిస్తే మీకు అర్థమవుతుంది, చున్నీకి ట్యాజిల్స్ కూడా ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్కటి 1/4 మీటర్ తీసుకొచ్చాను, 5 కలర్స్, చున్నీలో ఉన్న కలర్స్ అన్నీ తెచ్చాను. తీసుకొచ్చి బ్యూటిఫుల్గా ట్యాజిల్స్ వేశాను. రొటీన్గా ప్రతి శారీని అనార్కలి లాగా అలా చేసుకోకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.